శ్రీమాత్రే నమః. ఈ 10 వస్తువులను ఎవరి దగ్గర నుండి ఉచితంగా తీసుకోకండి. మనం తెలిసి తెలియక చేసే తప్పులు మన జీవితాన్ని మార్చేస్తాయి. అయితే మనలో చాలా మంది ఆడవారు పొరుగింటి నుంచి కొన్ని వస్తువులు అప్పుగా తెచ్చుకుంటారు. అయితే మీకు ఎంత అవసరం వచ్చినా సరే కొన్ని వస్తువులను ఎవరి నుండి తీసుకోవద్దు. ఒకవేళ తీసుకుంటే మాత్రం వారికి ఉన్న దురదృష్టం మొత్తం మీకు చుట్టుకుంటుంది. దీనివల్ల అప్పుల బాధలు, శనిదోషాలు, అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి పొరపాటున కూడా ఎవరి నుండి తీసుకోకూడని కొన్ని వస్తువుల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ కొట్టి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ఉప్పును లక్ష్మీదేవిగా భావిస్తారు. కాబట్టి మీ వంటగదిలో ఉప్పు నిండుగా ఉండాలి. ఉప్పు డబ్బా ఖాళీ అయితే ఇంట్లో సంపద కూడా తగ్గిపోతుంది. అయితే ఉప్పును పొరపాటును కూడా ఎవరి దగ్గర నుండి తీసుకోకూడదు. అలా తీసుకుంటే వారి కష్టాలు మీకు అంటుకుంటాయి. ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతాయి. కాబట్టి ఉప్పును ఎవ్వరికీ ఇవ్వకండి. ఎవరి నుండి తీసుకోకండి. ఇక ఎవరి నుండి తీసుకోకూడని రెండో వస్తువు అగ్గిపెట్టె. అగ్గిపుల్ల ద్వారా మనం అగ్ని పుట్టిస్తాం. కాబట్టి తీసుకోకూడదు. అయితే చాలామంది ఆడవారు గుడికి వెళ్ళినప్పుడు వేరే వాళ్ళు అగ్గిపెట్టెను తీసుకుని దీపాలు వెలిగిస్తారు. ఇలా ఎవరైనా అడిగి అగ్గిపెట్టె తీసుకుంటే మీ ఇంటి లక్ష్మి కళ తగ్గి ఇంటి ఆదాయం తగ్గిపోతుంది. ఇంకా ఎవరి దగ్గర తీసుకోకూడని మూడో వస్తువు ఏంటి అంటే నూనె. నూనె తీసుకుంటే వారికి దురదృష్టం అలాగే కష్టాలు కలుగుతాయి. కాబట్టి ఎవరి నుండి నూనె అస్సలు తీసుకోకూడదు. ఇక నాలుగో వస్తువు, చాలా మంది ఆడవారి పుట్టింటి నుంచి పచ్చళ్ళు తెచ్చుకుంటారు. పచ్చడిలో కూడా నూనె ఉంటుంది. కాబట్టి ఒకవేళ పచ్చళ్ళు తెచ్చుకుంటే మాత్రం మీ ఇంటి లక్ష్మీ కటాక్షం తగ్గి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి. అలాగే కొంతమంది జాతక దోషాలు తొలగిపోవాలని నూనె దానం చేస్తూ ఉంటారు. నూనె దానంగా తీసుకుంటే మీ కుటుంబంలో చికాకులు, గొడవలు ఏర్పడతాయి. ఎవరి నుండి తీసుకోకూడని ఐదవ వస్తువు సూదులు, కత్తులు, కత్తెరలు. ఇలాంటి పదునైన వస్తువులు తీసుకోకూడదు. మీ కుటుంబంలో సంబంధాలు తెగిపోతాయి. భార్యాభర్తల మధ్య కలహాలు పెరుగుతాయి. కాబట్టి పదునైన వస్తువులు తీసుకోకూడదు. ఇక ఎవరైనా మీకు కూరగాయలు ఇస్తే చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని కూరగాయలను అస్సలు తీసుకోకూడదు. పచ్చి మిరపకాయలు మరియు ఎండు మిరపకాయలు ఎవరి దగ్గర నుండి అస్సలు తీసుకోకూడదు. నిమ్మకాయలను తంత్ర శాస్త్రంలో మరియు దిష్టి తీయడానికి ఎక్కువగా వాడుతూ ఉంటారు. నిమ్మకాయ నెగిటివ్ ఎనర్జీ త్వరగా గ్రహిస్తాయి. కాబట్టి ఎవరి దగ్గరైనా నిమ్మకాయలు తీసుకుంటే వారి ఇంట్లో ఉన్న దోషాలను మీ ఇంటికి వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వంకాయలు కూడా ఎవరి నుండి తీసుకోకండి. వంకాయలు చెడు ప్రభావం ఉన్న కూరగాయగా భావిస్తారు. కాబట్టి ఇతరుల నుండి వంకాయలను ఉచితంగా స్వీకరిస్తే వారి జాతకంలోని దోషాలు మీకు సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. తద్వారా పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయని నమ్మకం. అలాగే గుమ్మడికాయలు కూడా ఎవరి నుండి తీసుకోకూడదు. సాధారణంగా గుమ్మడికాయ శుభకార్యాలకు లేదా దిష్టి తీయడానికి ఉపయోగిస్తారు. గుమ్మడికాయను ఇతరుల దగ్గర నుంచి ఉచితంగా తీసుకుంటే మీ ఇంట్లో ఉన్న సౌభాగ్యం తగ్గుతుందని, మానసిక ఆందోళన పెరుగుతాయని పెద్దలు చెబుతారు. ఆహార పదార్థాలు, వీటిని ఇతరుల నుండి తీసుకుంటే మీ ఇంట్లో ప్రశాంతత దెబ్బతింటుందని, గొడవలు పెరుగుతాయని నమ్మకము. కొత్తిమీర, కరివేపాకు కూడా ఎవరి నుండి తీసుకోకూడదు. ఇది చిన్న వస్తువులైనప్పటికీ వీటిని పదే పదే ఇతరుల దగ్గర ఉచితంగా తీసుకుంటే మీకు మీ ఇంటి గౌరవ మర్యాదలు తగ్గుతాయని నమ్మకం. కాబట్టి పొరపాటును కూడా కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వంటి ఆకుకూరలను ఇతరుల దగ్గర నుండి తీసుకోకండి. ఒకవేళ తీసుకున్నట్లయితే మీ పట్ల ఉన్న గౌరవం, మర్యాద తగ్గుతుంది. ఇక ఎవరి దగ్గర నుండి అస్సలు తీసుకోకూడని ఏడవ వస్తువు ఏమిటంటే వాడిన చెప్పులు.
సాధారణంగా మనం ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు చెప్పులు బయట విడిచిపెడతాము. ఆ చెప్పులు కనిపించకపోయిందంటే పోతే పోని దరిద్రం పోయింది అనుకుని ఆనందపడతాము. కాబట్టి ఇతరులు వాడిన చెప్పులు దరిద్రం తీసుకువస్తాయి. ఒకవేళ మీకు ఇతరులు వాడిన చెప్పులు ఎక్కడైనా దొరికినట్లు అయితే అస్సలు వేసుకోకండి. లేదా ఇతరులు వాడిన చెప్పులు ఇచ్చినట్లయితే అస్సలు తీసుకోకండి. అలాగే మీరు చెప్పులను వేరొకరికి దానంగా కూడా ఇవ్వకండి. ఇలా చేయటం చాలా దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. ఇతరులు వాడిన దువ్వెనను ఎప్పుడూ కూడా అస్సలు వాడకండి. ఇతరుల దువ్వెన వాడటం వలన దరిద్రం కలుగుతుంది. మీ కుటుంబ సభ్యులు వాడటం తప్పులేదు. కానీ బయట వ్యక్తుల యొక్క దువ్వెన వాడటం మాత్రం చాలా దరిద్రాన్ని తెచ్చిపెడుతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరులు వాడిన దువ్వెనను ఎప్పుడూ కూడా వాడకండి. ఇతరుల దగ్గర నుండి కాటుకని ఎప్పుడూ కూడా అస్సలు అప్పుగా లేదా ఉచితంగా తీసుకోకండి. చాలామంది స్త్రీలు చేసే పొరపాటు ఇదే. కాటుక చిన్న వస్తువే కదా అని కాటుకను అప్పుగా కానీ లేదంటే ఇతరుల దగ్గర నుండి తీసుకుంటూ ఉంటారు. ఇలా అస్సలు చేయకూడదు. కాటుకుని అప్పుగా తీసుకోవటం వలన లేదా ఉచితంగా తీసుకోవటం వలన లక్ష్మీదేవికి కోపం వస్తుంది. అప్పుడు లక్ష్మీదేవి మీ ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎప్పుడూ కూడా ఇతరుల దగ్గర నుండి కాటుకను అప్పుగా లేదా ఉచితంగా తీసుకోవద్దు. స్త్రీలు ముఖ్యంగా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆడవారు ముఖ్యంగా ఈ విషయాలు అన్నిటినీ గుర్తుపెట్టుకోండి. ఈ 10 వస్తువులను పొరపాటును కూడా ఎవరి దగ్గర నుండి ఉచితంగా కానీ అప్పుగా కానీ అస్సలు తీసుకోకండి. ఒకవేళ తీసుకున్నట్లయితే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. మీ జీవితంలో మనం తెలియక చేసే ఈ చిన్న చిన్న పొరపాట్ల వల్ల మన జీవితమే తలకిందులుగా అయిపోవచ్చు. కాబట్టి మనం ఇతరుల దగ్గర ఏ వస్తువు తీసుకున్నా కూడా జాగ్రత్తగా ఉండండి. ఆ వస్తువును తీసుకోవచ్చో లేదో 10 సార్లు ఆలోచించి మీ కుటుంబ సభ్యుల సలహా తీసుకొని మరి తీసుకోండి. లేదంటే కష్టాలు పడాల్సి వస్తుంది. ఈ వీడియోలో సమాచారం మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఓం నమఃశివాయ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.